హాయ్ నాన్న. నేను చెప్పాను కదా నిన్న మీకు, నాకు ఆల్రెడీ నేను జాబ్ చేశాను, కానీ నాకు ఇంకా జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదన్న. మీ కోరిక మేరకు అయితే ఒకసారి చేశాను. ఇంతకాలం చేశాను, అక్కడ నేము లేదు, ఫేము లేదు నాన్న. ఊరికే టైం వేస్ట్ అవుతుంది. కనీసం నాకు యాక్టింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది. నాకు తెలుసు మీకు యాక్టింగ్ ఫీల్డ్కి వెళ్ళడం ఇష్టం లేదని, కానీ అక్కడ నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, డబ్బులు కూడా బాగా వస్తాయి అన్న నమ్మకంతో నేను వెళ్తున్నాను నాన్న. మీకు తెలుసు నేను ఎంత కష్టపడి అక్కడ పనిచేసినా కానీ నాకు ఎలాంటి గుర్తింపు రాలేదు. అందుకనే అక్కడ మానేశాను. నాకు అస్సలు సాటిస్ఫై అవుతలేదు. నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, పూర్తిగా మూవీస్లో ఇంట్రెస్ట్ ఉంది. ఖచ్చితంగా నేను అక్కడ ట్రై చేసి సక్సెస్ అవుతానని నాకు నమ్మకం ఉంది నాన్న. మీకైతే ఇంట్రెస్ట్ లేదు. ఒక్కసారి నేను ఆ ఫీల్డ్లో అడుగుపెట్టి బాగా వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా మీకు నా పైన నమ్మకం కుదురుతుంది. నేను మంచిగా బాగుపడతానని, అక్కడ మంచి పేరు తెచ్చుకుంటానని అనిపిస్తుంది. మీరు ఇంకా కాదు కూడదు అంటే నేను గట్టిగా ఏడ్చేస్తానన్న. నేను ఏడ్చిన తర్వాత అయినా మీరు తప్పకుండా నా అభిప్రాయాన్ని అంగీకరిస్తారని, ఒప్పుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి నాకు మూవీ ఫీల్డ్లోకి వెళ్ళడానికి అవకాశం కల్పించండి అంటూ కోరుకుంటున్నాను నాన్న. నాకు తెలుసు నాన్న, ఫైనల్గా మీరు నా డెసిషన్ని ఒప్పుకుంటారని. దయచేసి నాన్న మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. నేను మూవీ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటున్నాను. నాకు తెలుసు మీరు ఫైనల్గా అంగీకరిస్తారని. థ్యాంక్ యూ నాన్న. లవ్ యూ సో మచ్.